హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఏఎల్పి టెక్నీషియన్ ప్రిపరేషన్లో భాగంగా సిబిటి 2లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియో అనేది ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. టాప్ 25 క్వశ్చన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 2లో రిమైనింగ్ ఉన్నటువంటి రీజనింగ్ సంబంధించినటువంటి 26 కాంచి 50 క్వశ్చన్స్ దాకా డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో నేను పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయలేదు, క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 25 దాకా. ఈ వీడియోలో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం 1 నుంచి 25 క్వశ్చన్స్ దాకా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఆ వీడియో అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు పార్ట్ 1 చూసుకోవచ్చు. అండ్ ఈరోజు మనం పార్ట్ 2 చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, మంత్ని OMNTHగా రాస్తే ఇయర్స్ని ఏ విధంగా రాయొచ్చు? సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ లెటర్స్ ఇక్కడ ఉన్నాయి, బట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే హెచ్ ప్లేస్లో హెచ్ఏ ఉంది, టీ ప్లేస్లో టీనే ఉంది, ఎన్ ప్లేస్లో ఎన్ఏ ఉంది. బట్ ఎంఓ ప్లేస్ మాత్రం మనకి ఇక్కడ ఆపోజిట్ అయింది, ఎంఓ కాస్త ఓఎం అయింది. సో మనం ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ 5 లెటర్స్, ఇక్కడ 5 లెటర్స్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దింపవచ్చు. వైని రివర్స్ చేసినట్లయితే ఈవై వస్తుంది. సో ఈవై 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 ఈవై. సో మనకు ఖచ్చితంగా ఈ ఫస్ట్ ట్రిక్ సరిపోదు. నెక్స్ట్ ఏఆర్ఎస్. సో ఏఆర్ఎస్ యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి. ఏఆర్ఎస్ ఎస్ ఇది ఒకటి ఉంది, ఆర్ఏఎస్ ఇది కాదు, ఇది కాదు. సో ఫస్ట్ వన్ కాదు. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 80:60, 14 ఎంత? 80:60 అయితే 14 ఎంత? సో దీని యొక్క రిలేషన్ అనేది మనం కనిపెట్టాల్సి ఉంటుంది. 80కి 60కి రిలేషన్ 8 ఎంబుల్ 64. సో 64 మైనస్ 8లో 8/2. సో 8/2 60. ఎందుకని అంటే మనకి ఇక్కడ బై 2 చేస్తే మనకి ఇక్కడ 4 అనేది పోతే 60 ఎటుబడిది ఈ ఫార్ములాని మనం సాటిస్ఫాక్షన్ చేయాలి. నెక్స్ట్ 14 చూద్దాం. సో 14 సో 14 ఎంత? 96. సో 14 196 మైనస్ మనకి ఇక్కడ బై 2 చేస్తున్నాం కాబట్టి 14/2 అంటే 14/2 అంటే ఎంత? 7 వస్తుంది. సో 7 196 మైనస్ 7 189. సో ఆప్షన్ ఉందా? ఎస్ ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ 5 × 5 = 36, 7 × 7 = 84 అయితే 4 × 4 ఎంత? సో 5 × 5 = 25. యాక్చువల్గా 5 × 5 = 25, 7 × 7 = 49. బట్ మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే దానికి మొత్తం వేరే నెంబర్స్ ఇవ్వడం జరిగింది. మరి యాక్చువల్గా 36 అంటే ఏంటిది? 6 × 6. 64 అంటే 8 × 8. సో దీనికి తేడా 1 నెంబర్. సో 5ని 6గా కన్వర్ట్ చేసిండు, 7ని 8గా. సో ప్రతిదానికి ఒక నెంబర్ ఇంక్రీజ్ చేసిండు. సో ఇక్కడ ఫస్ట్ వన్ సాటిస్ఫాక్షన్ అయింది, సెకండ్ వన్ కూడా సాటిస్ఫాక్షన్ అయిందంటే దీన్ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో 4ని 5గా, నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి 4ని 5గా. సో 4 × 4 అంటే మనకు 16 వస్తుంది. కాకపోతే మన ఆప్షన్ అది కాదు కదా, కాబట్టి 5 × 5 = 25. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 70 10³ 14m 19h. అండ్ నెక్స్ట్ ఎంత? సో ఇక్కడ కనుక గమనించినట్లయితే టీ వాల్యూ యాక్చువల్గా వచ్చేసి 20, టీ వాల్యూ వచ్చేసి 20, క్యూ వాల్యూ వచ్చేసి, ఎం వాల్యూ వచ్చేసి, హెచ్ వాల్యూ వచ్చేసి కూడా మనకి ఈ మనం అసెండింగ్ ఆర్డర్లో అయితే ఈ విధంగా ఉండవు. ఈ యాక్చువల్గా డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటిదంటే A to Z మనం రాసుకున్నట్లయితే అది అసెండింగ్ ఆర్డర్, Z to A రాసుకున్నట్లయితే అవి డిసెండింగ్ ఆర్డర్. సో మనకి ఇక్కడ ఏమని వచ్చింది? 7T. సో టీ యొక్క వాల్యూ వచ్చి 7 అంట. మరి డిసెండింగ్ ఆర్డర్ ఏ విధంగా అంటే ఇప్పుడు 26 ఉంటుందిగా రివర్స్. సో 26 కాంచి రివర్స్ అంటే Z, Y, X. సో Z = 1, Y = 2, X = 3. ఆ విధంగా T = 7, Q = 10, M = 14. యాక్చువల్గా M = 13, బట్ ఇక్కడ మనకు డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి M = 14. అండ్ నెక్స్ట్ H = 19. అండ్ నెక్స్ట్ లెటర్ ఏంటిది? సో దీనికి ఉన్న తేడా, దీనికి ఉన్న తేడా 3 పెరిగింది. నెక్స్ట్ దీని నుంచి దీనికి 4, నెక్స్ట్ దీని నుంచి దీనికి 5 పెరిగింది. అంటే దీని నుంచి దీనికి నెక్స్ట్ 6. 19 + 6 ఎంత? 25. బట్ ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్టు 25, 25, 25, 25. సో 25 అనేది 4కి ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం కనుక్కోవాలి. సో Z = 1. నెక్స్ట్ మనకు H = 19. సో H కంటే ముందు 6th లెటర్ ఏముంది? సో మనకి ఇక్కడ 6th లెటర్ వచ్చేసి B. అండ్ నెక్స్ట్ 17, 13, 39, 34,
102 నెక్స్ట్ ఏంటి. సో ఇక్కడ కనుక గమనించినట్లయితే వాల్యూ తగ్గుతుంది బట్ మళ్ళీ వాల్యూ పెరుగుతుంది, వాల్యూ తగ్గుతుంది, వాల్యూ పెరుగుతుంది, అంటే నెక్స్ట్ ఏమవుతుంది వాల్యూ తగ్గుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గింది 4, ఇక్కడ నుంచి ఇక్కడికి మల్టిపుల్ ఆఫ్ 3, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 తగ్గింది, దీని నుంచి దీనికి అంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 6 తగ్గుతుంది, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 3, ఇక్కడ నుంచి ఇక్కడికి మల్టిపుల్ ఆఫ్ 3, 34 3 is 102, 13 3 is 39. సో 102లోంచి 6 తీసేస్తే ఆన్సర్ వచ్చేసి 96. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 4 10 32 66 200. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే అన్ని అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి, అన్ని కూడా ఎడిషన్ షేప్లో ఉన్నాయి, మనకు అన్ని కూడా ఉంటా ఉంటే ఇంక్రీజ్ అవుతున్నాయి. సో 4 10 మధ్య ఉన్నటువంటి రిలేషన్ 6, నెక్స్ట్ 10 32 మధ్య ఉన్నటువంటి రిలేషన్ 22, నెక్స్ట్ దీని నుంచి దీనికి 34, నెక్స్ట్ దీని నుంచి దీనికి ఉన్నటువంటి రిలేషన్ 134. సో ఇక్కడ అసలు ఏమాత్రం రిలేషన్ లేదు. నెక్స్ట్ ఇంకో ట్రై చేద్దాం. సో ఎడిషన్ ట్రై చేసినాం, ఎడిషన్ వల్ల ఇది కావట్లేదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ట్రై చేద్దాం. 4 into 2 8 వస్తుంది. సో ఎంత తేడా ఉంది 2 తేడా ఉంది. సో కలుపుకొని చూద్దాం 10. సో సేమ్ ఇక్కడ 10 into 3 30 plus 2. ఓకే 10 into 3 plus 2 చేసినట్లయితే మనకు 32 వస్తుంది. నెక్స్ట్ ఈ 32ని ఇక్కడ వేద్దాం 32, ఎందుకంటే 32 2 64 plus 2. ఓకే ఇది ఇక్కడ ఇంటూ 2 plus 2 చేసినట్లయితే మనకు 66 వస్తుంది. నెక్స్ట్ 66 3 198 plus 2 అంటే 200. సో ఇక్కడ మనకు సాటిస్ఫాక్షన్ అవుతుంది. సో ఒకసారి ఇంటూ 2, ఒకసారి ఇంటూ 3, ఒకసారి ఇంటూ 2, ఒకసారి ఇంటూ 3. సో మనకు 2 టైమ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటూ 2 ఇక్కడ ఏమొస్తుంది 200 ఇంటూ 2 అంటే 400 ప్లస్ 2 అంటే 402 అంటే 402 404 4. సో 402 ఈజ్ రైట్. నెక్స్ట్ ఈ కింద ఇచ్చినటువంటి వరుస క్రమంలో ముందు 6 ఉండి తర్వాత 4 లేనటువంటి 7లు ఎన్ని కలవు. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 7 గురించి అడుగుతుంది, ఎన్ని 7లు ఉన్నాయి. సో 7 ముందు 6 ఉండి అంటే 7 ముందర 6 ఉండాలి, తర్వాత 4 ఉండకూడదు. సో నెక్స్ట్ ఇమీడియట్గా 4 ఉండకూడదు. సో ఆ విధంగా చూద్దాం. 6 7 ఉండాలి, నెక్స్ట్ 4 ఉండకూడదు. 6 7 ఎస్ ఇక్కడ లేదు, ఇదొక ఛాన్స్ ఉంది. 6 7 2 ఎస్ ఇదొకటి ఉంది. 6 7 4 బట్ ఇది కాదు. సో మనకి ఎన్ని వచ్చినాయి 1 and 2. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్. అండ్ నెక్స్ట్ A = 1 FAT = 27 అయిన ఫెయిత్ ఎంత. సో A = 1. సో ఇది అసెండింగ్ ఆర్డర్, ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ T వాల్యూ అంటే 20, A వాల్యూ 1, ఫెయిత్ అంటే F వాల్యూ ఎంత 6. సో మనకు అసెండింగ్ ఆర్డర్ ఇచ్చేసిండు. నెక్స్ట్ ఫెయిత్ వాల్యూ ఎంత F = 6, A 1, I 9, T అంటే 20, T వాల్యూ వచ్చేసి 20 ప్లస్ H వాల్యూ 8, H వాల్యూ వచ్చేసి 8. సో టోటల్గా వీటన్నిటిని యాడ్ చేసినట్లు మనకు వచ్చేది 44. ఎందుకంటే 10 20 30 38 38 ప్లస్ 6 44 అంటే ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్. నెక్స్ట్ ఈ కింది పటంలో చతురస్రాల సంఖ్య ఎంత. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క బాక్సులోని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని 1 2 3 4 5 6 7 8 9. సో 9 అండ్ ఓవరాల్గా మనకు ఒకటి 10. సో 10 పక్కకు పెడదాం. సో మనకి ఇక్కడ ఆల్రెడీ 10 వచ్చినాయంటే ఆప్షన్ నెంబర్ 9 అనేది రాంగ్. సో 11. సో మనకు 11th కూడా వచ్చింది కాబట్టి 10th కాదు, ఈ రెండిట్లోనే ఏదో ఒకటి ఉంటుంది. 12 13 14. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్. అండ్ ఈ విధంగా మీకు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయండి అంటే ఆప్షన్స్ని మీరు ప్లేస్ చేసుకోండి. ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత దాంట్లో లీస్ట్ నుంచి మ్యాక్సిమం దాకా ఉంటుంది. దాంట్లో మీరు ఫస్ట్ దాన్ని కంప్లీట్ కాగానే అది క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీరు ఒకవేళ మధ్యలో మిస్ అయినా కూడా అది దానికంటే పైన ఉంటుంది కానీ దానికంటే తక్కువ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 4 ఆప్షన్స్లో 25% ఛాన్స్. ఒక క్వశ్చన్ పోయిందంటే మనకు 33 ఛాన్స్, నెక్స్ట్ పోయిందంటే 50 ఛాన్స్. ఇంకొకటి కనుక మనం కొంచెం లాజికల్గా ఆలోచించి ఏదో ఒకటి పెట్టినామంటే 50 to 50% మనకు ఛాన్స్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 6 4 3 21 10 4 16 24
7 9 62 నెక్స్ట్ వాల్యూ ఏంటిది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఎటు సైడ్ అయితే బాక్సెస్ ఎక్కువగా ఉంటాయో అటు సైడ్ మనకి కౌంట్ చేయడం జరుగుతుంది. ఇటు సైడ్ 3 ఉన్నాయి, ఇటు సైడ్ 4 ఉన్నాయి. సో మనకి ఎక్కువ 4 ఉన్న సైడ్ మనకి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 4 and 5 ఉన్నట్లయితే మనం 5 కల్లే ప్రిఫర్ చేయాలి. సో మనం ఈ విధంగా వెళ్ళాల్సి ఉంటుంది ప్రొసీజర్ మొత్తం కూడా. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 6 4 3. సో 21 ఈ విధంగా అయినా సాటిస్ఫాక్షన్ చేయాలి. ఫస్ట్ 6 3 18, 18 + 4 22. సో నియర్ బై వచ్చింది కానీ అది కాదు. 6 4 24, 24లోంచి 3 తీసేసి 21. ఎస్ ఒకటి మనకు ఛాన్స్ వచ్చింది. 6 4 జా 24 -3. ఎస్ ఇది ఒకటి సాటిస్ఫాక్షన్ అయింది. 10 4 జా 40, 4 × 10 40, 40 - 16. 40లోంచి 16 తీసేసి 24. ఎస్ ఇది కూడా సాటిస్ఫాక్షన్ అయింది. సో నెక్స్ట్ ట్రై చేద్దాం. 7 × 9. సో 7 × 9 ఎంత? 63. 9 ఏళ్ళు 63, 63 - 62 1. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కుటుంబంలో ఒక అమ్మమ్మ, తల్లి, తండ్రి, 4 కొడుకులు మరియు వారి భార్యలు, ఒక్కొక్క కొడుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబంలో ఆడవారి సంఖ్య ఎంత? కనుక చూసుకున్నట్లయితే ఒక కుటుంబంలో ఒక అమ్మమ్మ, ఎస్ ఒక అమ్మమ్మ, ఒక తల్లి, ఎస్ మనకు కేవలం అడిగింది ఆడవాళ్ళు, తండ్రిని క్యాన్సిల్ చేసుకుందాం. 4 కొడుకులు, ఓకే 4 కొడుకులను పక్కకు వేసుకుంటే వారి భార్యలు, 4 కొడుకులకి 4 భార్యలు, ఎస్ ఒక్కొక్క కొడుకు ఇద్దరు కుమార్తెలు. అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక కొడుకు ఉంటే 2 కూతుళ్ళు ఉన్నారు. 4 కొడుకులకు 4 2 8 మంది కూతుర్లు ఉన్నారు. మొత్తం ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు? 8 9 10 14. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్. రవి ఒక వ్యక్తిని చూపుతూ రమ్యతో ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడంటే, ఆయన మీ అత్తగారి ఏకైక కుమారుడు అయినా చూపబడిన వ్యక్తికి రమ్య ఏమవుతుంది? రవి ఒక పర్సన్ని రమ్యకు చూపిస్తుండు. సో ఇతన్ని చూపిస్తుండు ఏమని? ఇతను మీ అత్తగారి ఏకైక కుమారుడు. సో మీ అత్తగారి ఏకైక కుమారుడు భార్య భర్తలు. సో వీళ్ళ యొక్క భార్య భర్తలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ రైట్. సో ఇక్కడ రవి చెప్తున్నాడు మీ భర్త వచ్చిండు, మీ అత్తగారి కొడుకు వచ్చిండని ఇక్కడ ఇంటిమేషన్ ఇస్తుండు. నెక్స్ట్ క్వశ్చన్. వినయ్ దక్షిణ దిక్కుగా 15 మీటర్లు నడిచి తన ఎడం వైపు తిరిగి 15 మీటర్లు నడిచి మరలా తన ఎడం వైపుకు తిరిగి 10 మీటర్లు నడిచి గమ్యస్థానం చేరను. అయినా అతను ప్రారంభ స్థానం నుంచి గమ్యస్థానం చేరిన ప్రదేశం ఏ దిశలో ఉన్నాడు? సో ఫస్ట్ వినయ్ దక్షిణం దిక్కుగా. సో మనం యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్గా తీసుకోవాలి. సో ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. సో ఫస్ట్ వినయ్ ఏ దిక్కుగా ప్రయాణించిండు? మనకి ఇక్కడ సౌత్ ఇక్కడ కాబట్టి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఫస్ట్ 15 మీటర్లు దక్షిణం దిక్కుగా నడిచిండు, 15 మీటర్స్. నెక్స్ట్ అక్కడి నుంచి తన ఎడం వైపుకు తిరిగి 15 మీటర్లు నడిచిండు, తన ఎడం వైపుకి 15 మీటర్లు. నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ ఎడం వైపుకి తిరిగి 10 మీటర్లు నడిచిండు, మళ్ళీ ఎడం వైపు తిరిగి 10 మీటర్స్ నడిచిండు. అక్కడ చేరి గమ్యస్థానానికి ఉండు. సో ఇది 15 సెంటీమీటర్స్, ఇది 15 మీటర్స్, ఇది 10 మీటర్స్. అయితే ఇక్కడి నుంచి ఏ డైరెక్షన్లో ఉంది ఇది? సో అతని ప్రారంభ స్థానం ఇది, ఎండింగ్ స్థానం ఇది. సో ఇక్కడ కన్నా చూసుకున్నట్లయితే మనం వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి, ఈశాన్యం. సో ఈ సౌత్ ఈస్ట్ ఫేస్లో ఉన్నాడు. బట్ తెలుగులో కనుక చూసుకున్నట్లయితే దీన్ని ఆగ్నేయం అనడం జరుగుతుంది. ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. సో ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. సో ఆన్సర్ వచ్చేసి ఆగ్నేయం. సో ఆగ్నేయం దిశలో ఉండడం జరిగింది. సో తెలుగు మీడియం వాళ్ళకి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఈ దిశలు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆనవాయితీ అని గుర్తుపెట్టుకోండి, ఆనవాయితీ. నెక్స్ట్ ఈ కింది వాటిలో ప్రశ్నార్థకం స్థానంలో ఉండవలసినటువంటి అక్షరం ఏమిటి? సో C/G, M/R, D/J, O/-. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనం దీని యొక్క రిలేషన్ని గమనించాల్సి ఉంటుంది. ఫస్ట్ C/G. సో సికి జీకి మధ్య తేడా ఎంత? C, D, E, F, G. సో 4 లెటర్స్ ఉన్నాయి. ఓకే 4 యాడ్ చేసి G వచ్చింది. నెక్స్ట్ M/R, M, N, O, P, Q, R. సో 5. సో ఇది 4, ఇది 5. నెక్స్ట్ 6 ఉంటేనేమో మన కెమెరా వచ్చేసింది, చూద్దాం. D తర్వాత E, F, G, H, I, J. ఓకే 6.
నెక్స్ట్ ఓ PQRSTUV 7. సో వి అనేది మనకి ఇక్కడ 4 5 6 7 ఒక్కొక్క ఎడిషన్ చేసుకుంటూ పోయాడు. సో 4 5 6 7. సో 7 అంటే వి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఒక పరిభాషలో పోస్టింగ్ను LQOVEPC అదేవిధంగా క్వశ్చన్ను ఏ విధంగా రాస్తావు అన్నాడు. సో గమనిద్దాం, సేమ్ లెటర్స్ ఉన్నాయా? లేవు. సో సేమ్ లెటర్స్ లేవు కాబట్టి చేంజ్ అయింది. సో గమనిద్దాం, జీ తర్వాత హెచ్. సో ఇక్కడ హెచ్ లేదు, పోనీ రివర్స్ చూద్దాం. జీ తర్వాత ఎఫ్. సో ఎఫ్ లేదు. నెక్స్ట్ ఈ. ఎస్ ఈ ఒక్కటి ఉంది. సో చూద్దాం. సో పోస్టింగ్ని LQOVEPC. సో MNOP. సో దీని నుంచి దీనికి 4 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ OPQ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ OPQRS. సో ఇక్కడ కూడా మళ్ళీ 4, ఇక్కడ +4 వస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ +2 వస్తుంది. సో దీని తర్వాత ఇది 2, దీని తర్వాత ఇది 4 వస్తుంది. సో నెక్స్ట్ లెటర్ చూద్దాం ఒకసారి, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. TUV. సో ఇది కూడా యాజ్ ఇట్ ఈస్. సో దీని నుంచి దీనికి 2. I అంటే EFGHI. సో ఇది కూడా మనకు పైనుంచి గీసేయండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నట్టు, కింద నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ పంపిస్తున్నట్టు. NOP. సో ఇది కూడా. నెక్స్ట్ CDEFGS. సో యాజ్ ఇట్ ఈస్గా మనం ఫస్ట్ లెటర్ ఏముంది, ఫస్ట్ లెటర్ కంటే 4 లెటర్స్ బ్యాక్. సో ఇక్కడ Q ఉంది, ఆల్రెడీ ఫస్ట్ లెటర్ M ఇచ్చేసిండు. సో ఫస్ట్ లెటర్ M. సో ఫస్ట్ లెటర్ M ఇచ్చేసిండు. నెక్స్ట్ UVW. నెక్స్ట్ లెటర్ కూడా VWX. సో ఆప్షన్ నెంబర్ 4 కాదు. నెక్స్ట్ ABCDES. ఇది ఏ ఉంది. నెక్స్ట్ U సమానంగా వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ T. నెక్స్ట్ T కనుక చూసుకుందాం. వర్స్ PQRS TPR. సో ఇక్కడ P ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ రైట్. సో మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇలాగ చేసినట్లయితే సేమ్ దాని క్వశ్చన్ ఇక్కడ వేసుకొని దాన్ని రివర్స్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ప్రశ్నార్థకం స్థానంలో ఉండవలసినది ఏది? CDJP, EIQ, GFGS డాష్ KHZZ. సో CDJP. సో ఇక్కడ మనకు ఎలాంటి రిలేషన్ అయితే కనిపిస్తలేదు. సో ఇండివిజువల్ చూద్దాం. సో CDE +2 EFGHI. సో ఫస్ట్ లెటర్ I, తర్వాత IJKS. ఓకే, ఫస్ట్ లెటర్ I వచ్చేసింది. నెక్స్ట్ DEF. నెక్స్ట్ లెటర్ GEDEFG. సో సెకండ్ లెటర్ కూడా వచ్చేసింది IG. సో JG కాదు, IH కాదు. సో ఆప్షన్ నెంబర్ 1 కానీ ఆప్షన్ నెంబర్ 3 కానీ కావాలి. థర్డ్ లెటర్ కూడా వాళ్ళే ఇచ్చేసారు. JIGJకి మూడిటి, ఈ మిగిలిన రెండింటి కూడా DD ఉంది కాబట్టి D. లాస్ట్ లెటర్ కంపారిజన్ చేద్దాం. PQR తర్వాత S TUV. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ రైట్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడ 2 పెరిగింది కాబట్టి దీని నుంచి దీనికి 3 పెరుగుతాయి. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్ A B కన్నా పొడగరి కానీ C కన్నా పొడగరి కాదు. D A కన్నా పొడగరి కానీ C కన్నా పొడగరి కాదు. E C కన్నా పొడగరి అయితే అందరికంటే పొట్టిగా ఉన్నది ఎవరు? ఇక్కడ సింపుల్. ఫస్ట్ ఇక్కడ ఎంతమంది క్యాండిడేట్స్ ఇచ్చారో అది రాసుకోవాలి. ABCDE. సో ABCDE 5 మెంబర్స్ ఉన్నారు. A B కన్నా పొడగరి. సో B కన్నా A పొడగరి కానీ C కన్నా కదా, అంటే పైన C ఉన్నాడు ఖచ్చితంగా. ఎస్. సో మనకు ఉన్నటువంటి 5లో 3 వచ్చేసినాయి. నెక్స్ట్ D A కన్నా పొడగరి. D అంట ఏ కన్నా పొడగరి కానీ C కన్నా పొడగరి కాదు, అంటే ఏకి Cకి మధ్యలో D ఉన్నాడు. నెక్స్ట్ ఈ C కన్నా కూడా పొడగరి. సో ఈ అనే క్యాండిడేట్ C కన్నా కూడా పొడగరి. C కన్నా పైన ఈ. మనకున్న క్యాండిడేట్స్ 5 మెంబర్స్ వచ్చింది 5. అంటే నెక్స్ట్ ఏంటిది? ECDAB. సో ఇక్కడ అడిగింది అందరికంటే పొట్టిగా ఉన్నది ఎవరు? B. సో ఆప్షన్ నెంబర్ B ఈజ్ రైట్. ప్లస్ అంటే డివైడెడ్ బై, మైనస్ అనగా ప్లస్, ఇంటూ అనగా మైనస్, డివైడెడ్ బై అనగా ఇంటూ. అయితే 16/12 -6 × 8 + 8 వాల్యూ ఎంత?
సో ఇక్కడ సింబల్స్ని చేంజ్ చేయమంటున్నారు. సో చెక్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి 16. సో 16 ఇక్కడ డివైడెడ్ బై ఉంది. సో డివైడెడ్ బై అంటే ఏంటిది ఇంటూ 12. సో మైనస్. సో మైనస్ అంటే ప్లస్ 6 అండ్ ఇంటూ ఎక్కడ ఉంది ఎస్ ఇంటూ అంటే మైనస్ 8 ఇక్కడే ఉంది ప్లస్ అంటే డివైడెడ్ బై. సో ఇక్కడ మన క్వశ్చన్ని మనకు కావాల్సినటువంటి కన్వీనియంట్ షేప్లో మార్చుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది బాడ్ మాస్ అంటే బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఫస్ట్ డివిజన్ చేయాలి. సో ఇది డివిజన్. 8/8 ఎంత 1. నెక్స్ట్ ఓకే ఇందులో ఇంకా డివిజన్ పార్ట్స్ ఏం లేవు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 16 12 16 10 160 అండ్ 16 2 32. సో టోటల్ 192. ఓకే 192 వచ్చేసింది. నెక్స్ట్ ప్లస్ ఉంది, తర్వాత ఒక మైనస్ ఉంది. సో ఫస్ట్ ప్లస్ చేద్దాం. 192 + 6 192 + 6 ఎంత 198. -1కి -1 198 - 1 197. సో 197 is the answer. So option number 2 is right. And next ABDOMINAL ను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ను అనుసరించి ఎడమ నుంచి వచ్చేటటువంటి 6వ అక్షరం ఏది? సో వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసిన తర్వాత ఎడమ నుంచి వచ్చేటటువంటి 6వ అక్షరం ABDOMINAL వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ ఏ, ఇందులో ఇంకో ఏ ఉంది కాబట్టి ఏ, అండ్ నెక్స్ట్ బికి బి, అండ్ నెక్స్ట్ సి ఉందా సి లేదు, నెక్స్ట్ డికి డి, ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9. ఓకే ఇంత మటుకు వచ్చేసింది. నెక్స్ట్ మనకు కావాల్సింది 6th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్. సో ఇది లెఫ్ట్ సైడ్ నుంచి 1 2 3 4 5 6. సో 6th లెటర్ ఏంటిది ఎల్. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్. నెక్స్ట్ కింది సిరీస్లో ముందు సరి సంఖ్య ఉండి తర్వాత బేసి సంఖ్య ఉండేటటువంటి 8లు ఎన్ని ఉన్నాయి? సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సిరీస్ దాంట్లో ముందు సరి సంఖ్య అంటే ముందు ఈవెన్ నెంబర్స్ ఉండి తర్వాత ఆడ్ నెంబర్స్ ఉండేటటువంటి 8s. సో ఫస్ట్ ఒక ఈవెన్ నెంబరు, మిడిల్లో 8, తర్వాత ఒక ఆడ్ నెంబర్ ఉండాలి. సో ఫస్ట్ 8 చూద్దాం. ఇక్కడ ఒక 8 ఉంది 8 అండ్ ఫస్ట్ 8 కంటే ముందు సరి సంఖ్య. సో ఇక్కడ 8కి ముందు సరి సంఖ్య లేదు, ఇది కాదు. 8కి ముందు సరి సంఖ్య ఎస్ ఉంది. నెక్స్ట్ బేసి సంఖ్య 8 తర్వాత ఎస్ ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ 8 ఫ్రంట్ సరి సంఖ్య బట్ రేర్ సరి సంఖ్య లేదు. సో ఇది కాదు. నెక్స్ట్ ఎస్ 8 కంటే ముందు సరి సంఖ్య 4 ఉంది, బేసి సంఖ్య 1 ఉంది. సో ఇది కూడా ఒకటి. నెక్స్ట్ 8 కంటే ముందు సరి సంఖ్య 8 తర్వాత బేసి సంఖ్య ఎస్. ఇక్కడ 8 కంటే ముందు బేసి సంఖ్య ఉంది. సో ఇది కాదు. నెక్స్ట్ 8 కంటే ముందు సరి సంఖ్య ఉంది బట్ 8 తర్వాత బేసి సంఖ్య లేదు. 1 2 3 ఓవరాల్గా 3 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్ స్టేట్మెంట్స్ సంబంధించి క్వశ్చన్. అన్ని కుర్చీలు బల్లాలు, అన్ని బల్లాలు కిటికీలు అయితే అన్ని కుర్చీలు బల్లాలు, అన్ని కుర్చీలు కిటికీలు, కొన్ని కిటికీలు కుర్చీలు కాదు, కొన్ని కుర్చీలు కిటికీలు. కుర్చీలు బల్లాలు అంట. సో ఫస్ట్ అన్ని కుర్చీలు బల్లాలు. ఓకే నెక్స్ట్ అన్ని బల్లాలు కూడా కిటికీలు. సో ఈ బల్లాలన్నీ కూడా కిటికీలు అంటే బల్లాలన్నీ కిటికీలు, కుర్చీలన్నీ కిటికీలు. ఆ విధంగా అన్ని కుర్చీలు బల్లాలు. సో ఇచ్చినటువంటి అన్ని కుర్చీలు బల్లాలు ఎస్ ఫస్ట్ వన్ కరెక్టే. నెక్స్ట్ అన్ని కుర్చీలు కిటికీలు ఎస్ అన్ని కుర్చీలు కూడా కిటికీలు ఎస్ ఇది కరెక్టే. కొన్ని కిటికీలు కుర్చీలు కాదు, కొన్ని కిటికీలు కుర్చీలు కాదు. ఇది మనకు తెలియదు కదా, వాళ్ళు సెలెక్ట్ చేసిన దాంట్లో అవునో కాదు మనకు తెలియదు. కొన్ని కుర్చీలు కిటికీలు, అన్ని కుర్చీలు కిటికీలు అయినప్పుడు కొన్ని కుర్చీలు కాదు. సో ఇది కూడా కాదు. కొన్ని కుర్చీలు కిటికీలు కదా, అన్ని కుర్చీలు కిటికీలు అని అంటే సో ఇది సాటిస్ఫాక్షన్ కాదు. సో 1 and 2 మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1 and 2, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 2 and 3, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 3 and 4, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 5 అన్ని. సో 1 and 2 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్. ఇక్కడ మనకు టైపింగ్ రాలేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్
కింది సిరీస్లో ప్రశ్నార్థకం ఉన్నటువంటి సంఖ్యను కనుగొనండి. 6, 9, 18, 45, 135 డాష్. 6కి 9కి ఎంత తేడా ఉంది? 3 తేడా ఉంది. దీనికి 9 తేడా ఉంది. దీనికి 27 తేడా ఉంది. దీనికి 90 తేడా ఉంది. సో మనకి ఇక్కడ చూసుకుంటే 3 నెంబర్ వస్తుంది, బట్ అంత ప్రాపర్గా రావట్లేదు ఇది. సో 3 3 9, 9 3 27, బట్ 27 9 మనకు 90 కాదు, కాబట్టి ఇది ప్రాసెస్ కాదు. నెక్స్ట్ మెథడ్ ట్రై చేద్దాం. సో 6 ఇంటూ 1.5, 6 ఇంటూ 1.5 9, 9 2 18, 18 ఇంటూ 2.5 45. సో 45 3 135. అట్లనే 135 ఇంటూ 3.5, 135 ఇంటూ 3.5 ఎంత వస్తుంది? 135 ఇంటూ 3.5, 135 ఇంటూ 3.5 ఎంత వస్తుంది? 472.5. సో 472.5 ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే ఆప్షన్స్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్ని మనకు కావాల్సిన విధంగా మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ దీనిలో ఇచ్చిన దాంట్లో భిన్నమైనదంట. సో విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్? 3, 10, 28, 64, 152, 324 అండ్ 672. సో ఫస్ట్ వన్ ట్రై చేద్దాం. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 3కి 10, 10, 28, దీనికి మధ్య తేడా 7, దీని మధ్య తేడా 18. సో రిలేషన్ లేదు. నెక్స్ట్ ఎడిషన్ లేదు. సబ్ట్రాక్షన్ చేద్దామన్నా కూడా ఇక్కడ అంతా కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అది ఛాన్స్ లేదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 3 2 6, 6 + 4 10. ఓకే ట్రై చేద్దాం. 3 2 6 + 4 = 10. నెక్స్ట్ 10 2 20, 20 + 4ని 8 చేస్తే 28. ఓకే నెక్స్ట్ 28 2 ప్లస్ 4ని 8 చేసినాం, 8ని 16 చేద్దాం. 28 2 68 వస్తుంది, బట్ మనకు యాక్చువల్గా ఏమొచ్చింది? 64 వచ్చింది. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్. ఇక్కడ రాంగ్ వన్ ఏమొచ్చింది? 64. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 13, 27, 82, 165, 497, 843లో విచ్ వన్ ఈజ్ డిఫరెంట్? సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏది డిఫరెంట్గా ఉంది అని అంటే 13 2 26 + 1 27, 27 3 81, 81 + 1 82, 2 164, 164 + 1 165, 165 3 495, 495 + 1 496, బట్ మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 497 వచ్చింది. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్ కింద ఎక్స్, వై అండ్ జెడ్ అనేటటువంటి 3 వృత్తాలు ఇవ్వబడినాయి. ఎక్స్ వృత్తం టీచర్స్ని, సో ఇది టీచర్స్. నెక్స్ట్ వై వృత్తం స్త్రీలని, లేడీస్. నెక్స్ట్ జెడ్ వృత్తం సింగర్స్ని, సో సింగర్స్కి సూచిస్తే ఎంతమంది స్త్రీలు టీచర్స్ మరియు సింగర్స్ అగును? ఎంతమంది స్త్రీలు మనకి ఇక్కడ టీచర్స్ లెక్క వర్క్ చేయాలి, అదేవిధంగా సింగర్స్ లెక్క ఉండాలి. సో ఈ 3 వర్క్ చేసే పర్సన్ ఇక్కడ మిడిల్లో ఇవ్వడం జరిగింది 5. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ ఇక్కడతోటి మనకి పార్ట్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి 50 బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడతో మనకు మోడల్ పేపర్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఎవరైతే పార్ట్ 1 చూడలేదో అందరూ కూడా పార్ట్ 1 చూడండి, పార్ట్ 1 ప్రాక్టీస్ చేయండి. అండ్ మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్, ఎగ్జామ్ సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ గుర్తుంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. దాని ద్వారా నెక్స్ట్ వెళ్ళేటటువంటి క్యాండిడేట్స్కి ఆ క్వశ్చన్స్ ఎంతో హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొంచెం రెడీగా వెళ్దాం. అప్పుడు స్టేట్ ఇంటూ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.